హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి. మూసీ తీర ప్రాంత అభివృద్ధికి ఎన్టీపీసీలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరించండి. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి భూములు బదలాయించండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు. వాళ్ళ అభివృద్ధి పనులపైన మోదీకి వినతి పత్రం అందజేసి వాటి అవసరాన్ని వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది మంచి విషయమే, ఎందుకంటే అడగడంలో తప్పులేదు. 100% రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో రిక్వెస్ట్ చేయాలా, అడగాలా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రశ్నించాలా. ఇది కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా ఆ పని చేయలే. ఈ ముఖ్యమంత్రి ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాడు, సంతోషించాల్సిన విషయం. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధి సహా పలు పథకాల మంజూరుకు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్తున్న ప్రధానికి మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో సీఎం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల నిర్మాణానికి భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జోక్యం చేసుకోవాలి. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి సహకరించాలి. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపైన అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022-23లోనే కేంద్రం డిపిఆర్ తయారీకి 3 కోట్లు మంజూరు చేసింది. సుమారు 7700 కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ శ్రీశైలం వెళ్లే యాత్రికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణా మార్గాలు విస్తరిస్తాయి. రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు నల్లా నీళ్లు అందట్లేదు. నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. మన దొంగ కేసీఆర్ ఏం చేసిందంటే లాస్ట్ 10 years నుంచి మాకు అవసరం లేదు ఈ నిధులు, మేము మొత్తం ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పిండు. సో వాళ్ళు ఆ ఫండ్స్ని ఆపేసినారు. సో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. తెలంగాణలో పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ కేటాయింపును అత్యవసర అంశంగా సమీక్షించండి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ క్యాడర్ పోస్టులు మంజూరు చేసింది. ప్రస్తుతం అత్యవసరంగా మరో 29 పోస్టులు కేటాయించాల్సి ఉన్నది. వీలైనంత త్వరగా మంజూరు చేయండి అని సీఎం పీఎంని అడిగిండు. రక్షణ శాఖ భూముల మీదుగా హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగపూర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డైరీ ఫామ్ భూములు రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన షామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను కూడా తిరిగి అప్పగించాలి. అత్యున్నత విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలి అనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం నెలకొల్పాలి. అందుకు అవసరమైన స్థలాన్ని మేమిస్తామని సీఎం పీఎంతో అడుగుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం వాటాగా రాష్ట్రానికి రావాల్సిన 347 కోట్లను వెంటనే విడుదల చేయండి. భారత్మాలా పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే 8 ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి కొల్లాపూర్, గౌరెల్లి వలిగొండ, తొర్రూరు నెహ్రూనగర్ కొత్తగూడెం, జగిత్యాల కరీంనగర్ 4 లైన్, జడ్చర్ల మరికల్ 4 లైన్, మరికల్ డియాసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు ఇవ్వండి. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించండి. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండక్టర్ల మిషన్లో భాగంగా కేంద్ర సాయం అందించాలి. ఇవన్నీ అంశాలు ఆయన నిన్న నరేంద్ర మోదీ వెళ్తున్న క్రమంలో ఈ రకంగా ఒక వినతి పత్రాన్ని అందించి సో ఈ అంశాలను దయచేసి పరిష్కరించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో